ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవియే నమః. మిథున రాశి జాతకులు నవంబర్ మాసంలో 29వ తేదీ అనగా శనివారం తిథి ఈ రోజున మధ్యాహ్నం 1 గంట దాటాక ఒక ముఖ్యమైన రహస్యం బయటపడుతుంది. ఇలా జరగాలని రాసి పెట్టిందేమో ఇలాగే జరుగుతుంది. అయితే గ్రహస్థితిలో మార్పు కారణంగానే ఈ రాశి వారు ఇటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు. శ్రీ ఉగ్రవరాహ గణేశ జ్యోతిషాలయం ఎటువంటి సమస్యలకైనా శాస్త్రోక్త పరిష్కారం. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ వివాహ సమస్యలు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషుల వశీకరణం స్పెషలిస్ట్ గురువు గారు గురూజీ బాలాజీ రాజు. ఫోన్ నంబర్ 9959841642. ఏం జరగబోతుంది? మధ్యాహ్నం 1 గంట తర్వాత ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ అంశాలు అన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ముందుగా వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం ఏమాత్రం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. గ్రహస్థితిని అనుసరించి కొన్ని రాశుల వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటే మరికొన్ని రాశుల వారికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. అయితే కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు కూడా ఎదురవుతాయి. అయితే ఈ రాశి వారు మాత్రం ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నారో కానీ గ్రహస్థితిని అనుసరించి ఇకపై మీరు అనుకూల ఫలితాలు అందుకోబోతున్నారు. మీరు వింటుంది వాస్తవమే, ఇలా జరగబోతుంది. ఇదంతా ఈశ్వరేశ. ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు కలగాలని కోరుకుంటున్నాం. మీకు శుభ ఫలితాలు అయితే ఎన్నో రకాలుగా అందుకోబోతున్నారు. ఇది అక్షర సత్యం, సందేహమే లేదు. ఎందుకంటే ఈరోజు గతంలో మీరు చేసుకున్న పుణ్యం కారణంగా మానసిక ఆనందం మీకు కలుగుతుంది. గొప్ప శ్రేయస్సు ఉండబోతుంది. జీవితంలో పై స్థాయికి చేరుకోబోతున్నారు. అలాగే ఎన్నో నూతన అవకాశాలు మీకు వస్తాయి. ఏ రంగంలో ఉన్న ఈ రాశివారు అయినా సరే ఇలాగే ఉండబోతుంది. అందులోనూ మధ్యాహ్నం 1 గంట దాటాక ఈ రాశి జాతకులు ఒక వార్త వినబోతున్నారు. ఈ వార్త విని ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారు. ఎందుకంటే ఈ రోజున గ్రహాల్లో అనుకూలమైన మార్పుల కారణంగా మీరు ఎన్నో రకాలైన అనుకూల ఫలితాలు అందుకోబోతున్నారు. ఇది నమ్మశక్యం కానటువంటి నిజంగా చెప్పడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితి చూసి మీరు ఖచ్చితంగా షాక్ అయిపోతారు. ఉత్సాహంలో మునిగి తేలుతారు. ఇటువంటి అదృష్టకరమైన సమయం మీకు వస్తుందని కలలో కూడా ఊహించి ఉండరు. మిమ్మల్ని చూసి అందరూ కూడా అసూయపడతారు. మీ యొక్క ఉజ్వల భవిష్యత్తుకు ఈ రోజున వడివడిగా అడుగులు వేసుకుంటారు. అందరికీ కొన్ని లక్ష్యాలు ఉంటాయండి. ఈ రాశి జాతకులు మాత్రం ఉన్నతవంతమైన లక్ష్యాలు ఉంటాయి. లక్ష్యాలు ఏర్పరచుకోవడం మాత్రమే కాదండి. ఈ రాశి జాతకుల యొక్క తత్వం ఎలా ఉంటుందంటే ఆ లక్ష్యాలు చేరుకునేంత వరకు కూడా కఠోర శ్రమ చేస్తారు. మీ యొక్క శ్రమ పట్టుదల కారణంగా ఈ రోజున ఇంతటి శుభ ఫలితాలు దక్కబోతున్నాయి. ఇది భగవంతుని ఆశీర్వాదం. ఈ రోజున మాత్రం మీపై పుష్కలంగా మెండుగా భగవంతుని ఆశీర్వాదం అయితే ఉండబోతుంది. ఈ రోజున ఏ పనిలో నిర్లక్ష్యాన్ని వహించొద్దు. బద్ధకాన్ని పక్కన పెట్టేయండి. మీ వంతు ప్రయత్నం ప్రతి విషయంలో చేయండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఈ రాశి జాతకులు ఈ రోజున అద్భుత ఫలితాలు అందుకుంటారు. మీరు అనుకునే ప్రతి ఆలోచన కూడా సఫలం కాబోతుంది. నూతన పెట్టుబడులు కూడా పెట్టే అవకాశం ఈ రోజున పుష్కలంగా ఉంది. వ్యాపార సంబంధిత లావాదేవీల్లో కూడా మీ యొక్క పెట్టుబడులను చాలా వరకు కూడా మీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చబోతున్నాయి. ఇప్పటి వరకు కూడా మీ మీద ఎంతోమంది సీత కన్ను వేసి ఉంటారు. కానీ వారే మిమ్మల్ని చూసి చాలా గర్వపడతారు. విమర్శకుల ప్రశంసలు సైతం ఈ రోజున అందుకోబోతున్నారు. క్రియేటివ్ రంగాల్లో ఉన్నవారికి ఈ రోజున మీ యొక్క ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క ఆలోచనలను అందరూ గౌరవిస్తారు. మీ పై అధికారులు కూడా మీ యొక్క ఆలోచనలు చాలా బాగుంది అన్నట్లు మెచ్చుకునే విధంగా మాట్లాడతారు. ఈరోజు పనికి తగ్గ సాటిస్ఫాక్షన్ అయితే ఈ రాశి వారి జాతకులకు కలగబోతుంది. మీరు ఎంత పని చేసినా గుర్తించని మీ యొక్క సంస్థ లేదా మీరు ఎంత పని చేసినా గుర్తించని వ్యాపార భాగస్వామ్యులు కావచ్చు. ఈ రోజున మీ నైపుణ్యాన్ని చూసి వాళ్ళు చాలా వరకు కూడా ఆశ్చర్యపోతారు. అంతేకాదు మీ యొక్క ఆలోచనలు ఇంత బాగా మున్ముందుకు వెళ్ళడాన్ని చూసి ఖచ్చితంగా వారు అసూయ చెందుతారు. అంత బాగా మీ జీవితం అయితే మారబోతుంది.
కుటుంబ సభ్యులు కూడా గౌరవంగా తలెత్తుకునే రోజులుగా చెప్పొచ్చు. ఈ రాశి జాతకులు ఎటువంటి లక్ష్యాలు పెట్టుకున్నా అది విదేశాల్లో చదువు కావచ్చు, సొంత వ్యాపారం పెట్టుకోవాలని పైకి రావాలంటూ కలలు కంటున్న వారు కావచ్చు, కళారంగంలో ఉన్నవారు ఎవరైనా కూడా ఈ రోజున ఒక మంచి అవకాశం అయితే తలుపు తట్టబోతుంది. మధ్యాహ్నం 1 గంట దాటాక మీరు ఈ యొక్క వార్తనైతే అందుకోబోతున్నారు. ఈ వార్తను మీరు ఒక ఫోన్ కాల్ రూపంలో కానీ లేదా ఒక మనిషి రూపంలో కానీ అందుకుంటారు. ఆ యొక్క వార్త విన్న వెంటనే ఆలస్యం లేకుండా పనిని పూర్తి చేసేయండి. నిర్లక్ష్యాన్ని మాత్రం చూపించొద్దు. ఈ రోజున మీరు 100% జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని చూడగలుగుతారు. చాలా వరకు ఆర్థిక స్థిరత్వం కలిగే రోజుగా చెప్పడం జరుగుతుంది. ఫోన్ కాల్ రూపంలో కానీ మెయిల్ రూపంలో కానీ మీకు వచ్చే వార్త ఉద్యోగానికి సంబంధించిన లావాదేవీల విషయంలో కావచ్చు. నూతన ఉద్యోగానికి అప్లై చేసి ఉన్నట్లయితే వారి నుంచి అప్రూవల్ లెటర్ లేదా మీకు ఆఫర్ కూడా రావచ్చు. ఈ రోజున ఇంతకు మించిన శుభవార్త ఇంకేముంటుంది చెప్పండి. మీరు అనుకున్న విషయం జరగడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అన్నీ వడివడిగా జరిగిపోతాయి. ఉద్యోగంలో కూడా పలు కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. గతంలో మీ యొక్క ఆలోచనలు పెండింగ్లో ఉండి పక్కన పెట్టేసి ఉండొచ్చు. పెండింగ్ ఫైల్స్ని చూస్తూ ఈరోజు మీ యొక్క పై అధికారులు మీ శ్రమకు తగ్గ గుర్తింపు ఇస్తూ మంచి ప్రశంసలు ఇస్తారు. అయితే ఈ ఒక మంచి ఆలోచన ముందుకు తీసుకుని వెళ్లే విధంగా మీ పై అధికారులు నాకు ఈ ఆలోచన నచ్చింది అని చెప్పి దానికి అప్రూవల్ ఇచ్చి వారి పై అధికారులకు కూడా తెలియజేస్తారు. క్రియేటివ్ రంగంలో ఉన్న వారికి మీరు తయారు చేసిన ఆలోచనలు, ఫైల్స్ కూడా ఈరోజు పై అధికారులకు అంటబడతాయి. ఈ రోజున మీకు తగిన గుర్తింపు వస్తుంది. మధ్యాహ్నం 1 గంట దాటాక శుభవార్త మీద శుభవార్త అందుతుంది. అయితే ఈ యొక్క శుభవార్తను అస్సలు ఊహించి ఉండరు. అనూహ్యంగా వచ్చిన ఈ వార్త మీకు తగిన గుర్తింపు కలగచేయడమే కాకుండా ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది. కుటుంబంలో మీకంటూ గౌరవ స్థాయి ఏర్పడుతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే చులకనగా చూశారో వారే తలదించుకుని క్షమాపణలు చెప్తారు. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు మీ సహోద్యోగులు కూడా అపార్థాలు పక్కన పెట్టి ఈ రోజు మీతో ఎంతో సంతోషంగా ప్రశాంతంగా గడుపుతారు. ఈ రోజున అందరితో కలిసి బయటికి వెళ్ళి పార్టీ చేసుకునే మూడ్లో కూడా మీరుంటారు. ఈ రోజు పొందిన సక్సెస్ చూసి అందరూ మీ చుట్టూ రానే ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే సెలబ్రిటీ హోదా వచ్చినట్లుగా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆనందంలో తేలి ఆడిపోతుంది. ఈ రోజు మాత్రం ఖచ్చితంగా ఇలా జరుగుతుంది. ఈ రాశి జాతకులకు ఈ రోజు విశిష్టంగా కలిసి రాబోతుంది. మధ్యాహ్నం 1 గంట దాటాక వినబోతున్న ఈ వార్త మాత్రం చాలా వరకు మిమ్మల్ని ఆనందపరుస్తుంది. అలాగే ఆనందంతో మీ సక్సెస్ని నలుగురితో పంచుకుంటారు. చాలా వరకు కుటుంబ సభ్యులతో ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవ నామస్మరణ ప్రతి నిత్యము కూడా ఈ రాశి జాతకులకు మనసు ప్రశాంతత కలగచేస్తుంది. అన్నింటా విజయాన్ని ఇస్తుంది. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి. మరిన్ని ఉత్తమ స్థితిగతులు, ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు. అలాగే వీలు దొరికినప్పుడల్లా గోమాతకు సేవ చేసుకోండి. పేదవారికి అన్నదానం చేయండి. మరిన్ని పుణ్య ఫలాలు పొందుకుంటారు. ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.